మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఏఐ ఫర్ షూర్ అనే కార్యక్రమం ద్వారా ఎస్హెచ్జి విమెన్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ కూడుకున్నామండి. ఈ ట్రైనింగ్ ఇవ్వకంటే ముందు కలెక్టర్ గారు పీడీ గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, మా డిస్ట్రిక్ట్లో చాలా టాలెంట్ ఉందండి, చాలా ఎక్కువ లేడీస్ చాలా బిజినెసెస్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి సహాయం లేదు, సహకారం లేదు. మనము ఫినాన్షియల్ సపోర్ట్ చేసినా కూడా వాళ్ళకి మోటివేషన్ లేదు. ఆ బిజినెసెస్ని గ్లోబల్ ఫోరంకి, గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్లే ధైర్యం కానీ, కాన్ఫిడెన్స్ కానీ, టెక్నాలజీ కానీ వాళ్ళకి లేదు అని చెప్పారండి. అది చెప్పినప్పుడు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్, చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, ఇంకా వేరే చాలా డీప్ సీక్ కానీ, గ్రాక్ కానీ, ఇట్లాంటి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్ వాడుకొని మన ప్రోడక్ట్స్ని గ్లోబల్ మార్కెట్కి తీసుకెళ్ళడానికి ఈజీగా ట్రైన్ చేసి వాళ్ళని సొంతగా వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వాలి రోజే 4 గంటలు 6 గంటల ట్రైనింగ్లో 3 గంటలు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని 2 భాగాలుగా డివైడ్ చేశామండి. 3 గంటలేమో బ్రాండింగ్, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్ని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, ఎట్లాంటి ఫ్లయర్లు వాడాలి అనేది ఫస్ట్ హాఫ్లో ఇస్తామండి ట్రైనింగ్. రెండో హాఫ్లో మార్కెటింగ్లో వేరియస్ టూల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వేరియస్ సోషల్ మీడియా టూల్స్, మోస్ట్లీ వాట్సాప్ కూడా వాడతారండి. ఈ సోషల్ మీడియా టూల్స్లో వాళ్ళ ప్రోడక్ట్ని, వాళ్ళు తయారు చేసిన ఫ్లయర్లు కానీ, వాళ్ళు తయారు చేసిన పోస్టర్లు కానీ ఎట్లా షేర్ చేయాలి, కస్టమర్ బేస్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ట్రస్ట్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేది ఈ 1 డే ట్రైనింగ్లో వాళ్ళకి ఇస్తామండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వేర్ వీ గివ్ దెమ్ ట్రైనింగ్ ఆన్ హౌ టు క్రియేట్ ద పోస్టర్ అండ్ హౌ టు టేక్ దాట్ టు ద మార్కెట్. ఈ ట్రైనింగ్లో ఇవాళ రోజు కలెక్టర్ గారు చెప్పినట్టు 160 మంది ఉన్నారండి. ఇందాక మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ 160 మందికి 160 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సో ఇవాల్టి రోజు ఈ ప్రోగ్రామ్ తర్వాత డెఫినెట్లీ we can assure that there will be 160 entrepreneurs coming out of this room who will be using AI effectively. ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని పెంచుకునే 160 ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ ఈ హాల్లోనే ఉన్నారండి. సో ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, దీన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి పార్టిసిపెంట్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం. ఈరోజు మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ అయితే ముందుకు వెళ్తున్నాము. దాంట్లో ఇది 2nd ఎపిసోడ్. ఫస్ట్ ఇదే ఫోరంలో 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్స్ ఎలాగ అవ్వాలి, ఎలాగ మనం ఆలోచించాలి అనేది కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇదే వేదిక మీద నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చూస్తే దాదాపుగా 700 మంది లక్పతి దీదీ లాగా వాళ్ళు ఎంటర్ప్రినర్ పెట్టుకొని ఆల్రెడీ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. ఇప్పుడు 2nd ఎపిసోడ్గా ఈరోజు ఏఐ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ ఏఐ ఫర్ షూర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రినర్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకు టెక్నికల్గా మనకు అసిస్ట్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ నుంచి స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. షీ ఈజ్ ఏఐ ఎక్స్పర్టు అండ్ మార్కెటింగ్, ఈ బ్రాండింగ్ ఎన్ని దాంట్లో చాలా చక్కగా ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆవిడ వచ్చి ఈరోజు మన జిల్లాలో ఉన్న విమెన్ ఎంటర్ప్రినర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి, అలాగే ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ వాళ్ళు బిజినెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు చాలామంది మన మహిళలు చాలా మంచి ఉత్పత్తి చేస్తున్నారు, మంచి పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పచ్చడి చేసే దగ్గర నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ చేసేంత వరకు, ఎకో ఫ్రెండ్లీ సోప్ చేసేంత వరకు ప్రతిదీ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిసిటీకి, మార్కెటింగ్ వస్తే ఇంకా ఎక్కడో కొంచెం లోపం ఉంది, ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. ఎట్లా మార్కెట్ చేయాలని వాళ్ళకి తెలియకపోవచ్చు, సో లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇటువంటి గ్యాప్ వల్ల ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రోడక్ట్ అది బయట మార్కెట్లో అంతా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డిజిటల్ యుగాన్ని వాడుకొని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు, మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు మనము క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా పబ్లిక్కి మనం రీచ్ అవుతాము, మార్కెట్ పెరుగుతుందని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే, చూడండి ఎంత చక్కగా వెంకటేశ్వర స్వామి చేశారా.
ఇది కేవలం పేపర్తో చేశారు, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ, ఒక్క పీస్ కూడా ప్లాస్టిక్ లేదు దీంట్లో. ఇంత చక్కని ప్రోడక్టు మనకు ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కనుక మనకు కనిపించకపోతే చాలామందికి ఇది దొరకదు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎలాగ దీన్ని మార్కెట్ చేసుకోవాలి, దీనికి ఎలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది అనేది ఈరోజు వర్క్షాప్ పెట్టి నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మనకి ఇప్పుడు తెలిసే ఉంది చాట్ జీపీటీ, డీప్ సీకు, అలాగే జనరేటివ్ ఏఐ, అలాగే గూగుల్ ప్రో మ్యాక్స్ ఇవేమైనా ఉన్నాయి కదా, ఇవన్నీ దాంట్లో కూడా వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ మొబైల్తోనే రీల్స్, బ్యానర్స్, ఫ్లయర్స్, డిజిటల్ మార్కెటింగ్ అయితే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే మన బ్యానర్స్ ఉన్నాయి, ఫ్లెక్సీస్, ఇవన్నీ ఈజీగా చేసుకొని వాళ్ళు దాన్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో కానీ స్ప్రెడ్ చేసే ముందు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రకారం అనుకుంటే వాళ్ళు ఏదో ఒక కంప్యూటర్ ఆపరేటర్తో మాట్లాడాలి, లేదా డిటిపి సెంటర్తో మాట్లాడాలి, లేదా డిజైనర్స్తో మాట్లాడాలి. సో ఆయనకి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని అతను అర్థం చేసుకోవాలి, దాన్ని ఒక డిజైన్ చేసి ఇస్తాడు, దానికి మళ్ళీ టైము ప్లస్ అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. అవన్నీ ఎందుకు చేద్దాంలే అని మనలో ఇంకా ఎంతవరకు ఉంది అంతవరకు వర్డ్స్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్డింగ్ చేసుకొని, లేదా ఎక్కడైనా స్టాల్స్ పెడితే అక్కడ పబ్లిసిటీ చేసుకొని అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ ఫర్ షూర్ ద్వారా వీళ్ళకి ఎట్లాగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వాళ్ళ కస్టమర్స్కి, పబ్లిక్కి వాళ్ళు తెలియజేయచ్చు. దీని ద్వారా ఖర్చు లేకుండా జస్ట్ అవైలబుల్ ఏదైతే ఏఐ టూల్స్ ఉన్నాయో దాన్ని వాడుకొని వీళ్ళు చక్కగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది. సో దీన్ని నేర్చుకోవడానికి కూడా ఏంటి, ఒక్కరోజే వర్క్షాప్ ఇది. సో మన రిసోర్స్ పర్సన్ గారి తర్వాత మాట్లాడతారు, ఆవిడ చెప్తారు ఒక్క రోజులో కంప్లీట్గా నేర్పించేయచ్చు అంత వాళ్ళకి. వాళ్ళు ఒక రోజులో నేర్చుకొని ఇక్కడే వాళ్ళు ఆ ఫ్లయర్స్, ఫ్లెక్సీస్, అలాగే రీల్స్, పోస్టర్స్ని క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు వాట్సాప్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసేదే యాక్చువల్లీ నమ్ముతారు. సో ఏదున్నా కూడా అక్కడ త్వరగా రీచ్ అవుతుంది. మనము ప్రింట్ మీనింగ్ ద్వారా లేదా ప్రాపర్ ఫార్మలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కన్నా సోషల్ మీడియాలో త్వరగా పెడుతుంది. సో దాన్ని మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి నేర్పించి వాళ్ళ బిజినెస్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నమే ఇది ఏఐ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్. ఏఐ ఫర్ షూర్, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్, అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047లో ఉన్న ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్య సాధనకు ఇది ఇంకొక అడుగు అని నేను భావిస్తున్నాను. దీంట్లో భాగంగా మన స్ఫూర్తి గారికి ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చి మనకు ఈ ట్రైనింగ్ ఇస్తున్న స్ఫూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కూర్చున్న 160 మంది మన జిల్లాలో ఉన్న అందరూ విమెన్ ఎంటర్ప్రెనర్స్. కొంతమంది ఇప్పుడు స్టార్ట్ చేశారు, కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎంతో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. అయినప్పుడు కూడా వాళ్ళందరూ ఇప్పుడు చూస్తుంటే అందరూ సార్ చాలా బాగుంది సార్, చాలా మంచిగా నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడే ఒక మహిళ కూడా ఓపెన్ చేసి ఆవిడ ఫస్ట్ టైం వాడుతున్నారు, వెంటనే విజేత స్వీట్స్ అని షీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ అ పోస్టర్. ఇప్పుడు ఇందుకు ముందు ఎక్కడ చేసుకురావడం అంటే సార్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి, ఫ్లెక్సీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇలా చేయండి అని చెప్పి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఎలా చేస్తారో మనం తీసుకురావాలి. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి ఎట్లా కావాలో అట్లా వీళ్ళే ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకొని తయారు చేయవచ్చు. కాబట్టి ఇటువంటి ఆ మంచి ఒక ఏ యూటిలిటీకి మనకు వేదిక కల్పిస్తుంది ఏఐ షూరు. ఇప్పుడు ఇంకొక వీళ్ళు ఎంటర్ప్రెనరు డోక్సా ఎకో ప్రొడక్ట్స్ అంట, ఈవిడ కూడా ఆన్లైన్ ఆలోచన వాళ్ళే దీన్ని ఇచ్చి అది కమాండ్ ఇచ్చి చాట్ జీపీటీ ద్వారా క్రియేట్ చేసిన పోస్టర్. ఇది ఎంత చక్కగా ఈ పోస్టర్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది విజన్ ఆంధ్రప్రదేశ్ ఉందా, సో దాన్ని కమాండ్లో ఇచ్చారు, ఇది చాట్ జీపీటీనే వాళ్ళకి చేసి ఇచ్చింది. సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజున ఇది ఆ రోజు చేసుకుందంట ఆవిడ, ఇది సేమ్ థింగ్. సో ఇలాగ ప్రతి ఒక్కరు ఇలా తయారవుతే మనకు అడ్వాంటేజ్ ఏంటి, ప్రోడక్ట్ ఒకవైపు ఉంది, టెక్నాలజీని వాడుకుంటే ఆ ప్రోడక్ట్ని అమ్మడానికి మన మార్కెట్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో ఇదే మనము విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కూడా. ఇప్పుడు ఏదైతే మనము పర్ఫామ్ చేస్తున్నామో అంతకన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ చేయాలి, అప్పుడే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మన స్వర్ణాంధ్ర సాధనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో అవి మనము చేరుకోగలుగుతాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్స్కి ఒక సపోర్ట్ సిస్టమ్గా, ఒక టెక్నాలజీ సపోర్ట్ సిస్టమ్గా వస్తుందని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. సో ఇది అగైన్ ఇవన్నీ బిగినింగ్ స్టెప్సే. సో దీన్ని రానున్న కాలంలో ఇప్పుడు ఎలాగైతే స్ఫూర్తి గారు వచ్చి మన ఎంటర్ప్రెనర్స్ నేర్పిస్తున్నారు, అలాగా మన ఎంటర్ప్రెనర్స్లోనే ఎస్హెచ్జిలోనే అలాగే అర్బన్లో మెప్మాలోనే వాళ్ళు కూడా నేర్చుకొని ఇక్కడ వాళ్ళకే నేర్పించడానికి ట్రైనింగ్ కోర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో రిసోర్స్ పర్సన్స్కి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి, సో ట్రైనర్స్ ఆఫ్ ది ట్రైనర్స్ కూడా మన జిల్లాలోనే క్రియేట్ చేసుకుంటూ ఇంటర్న్ వచ్చే కొత్త వాళ్ళకందరికీ వాళ్ళందరూ నేర్పించేలాగా ఒక ఆ చైన్ మెకానిజం లాగా. ఇప్పుడు స్ఫూర్తి గారి నుంచి ఇప్పుడు స్ఫూర్తితో స్టార్ట్ అయ్యింది, ఇదైన తర్వాత మన జిల్లాలోనే కొంతమంది ట్రైనర్స్ మొదలవుతారు, ప్రతి గ్రామంలో కూడా ఒక ఎక్స్పర్ట్ ఉంటారు. సో ఓవర్ లాంగ్ టైం ఒక నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ప్రతి ఒక్క ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్ అర్బన్ మెప్మా నుంచి ఎస్హెచ్జి మన సెర్ప్ నుంచి అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరు ఇది నేర్చుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన వస్తుందా,
అప్పటికప్పుడు వాళ్ళు రెడీ చేసుకోవచ్చు కంటెంట్ని, అప్పటికప్పుడు వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవచ్చు. సో దట్ కంటెంట్ ఆలోచన వచ్చిన వెంటనే అది పబ్లిక్ కూడా వెళుతుంది, క్విక్గా స్పీడ్గా వెళుతుంది, పబ్లిక్ యాక్సెప్టెన్స్ వస్తుంది. సో ప్రోడక్ట్స్ కూడా ఇబ్బంది లేకుండా మార్కెట్ అవుతూ ఉంటాయి. సో దీని ద్వారా మనకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా కొంతమంది మనం కూడా చేయాలని ఆసక్తి వస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ లింక్ ఉంది కనుక సో ఏఐ ఫర్ షూర్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు శిఖరం చుట్టడం జరిగింది. దీనికి స్ఫూర్తి విజన్ ఆంధ్రప్రదేశ్, అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి మంచి ప్రోడక్ట్స్ని ఇలాగే చూడండి, మన మహిళలు ఎంత చక్కగా పేపర్తో చేశారు. ఇది పేపర్తో చేస్తున్నారు, ఒక్క సుక్క ప్లాస్టిక్ లేదు. మీకు తెలిసే ఉంది, ఈ మధ్య మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేసుకున్నాము. స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ లేకుండా మనము మన కార్యకలాపాలు నడపాలనుకుంటున్నాం కదా, దాంట్లో భాగంగా చూడండి ఎంత చక్కగా ఉంది. రిటర్న్ గిఫ్ట్ అయితేనేంటి, వచ్చే అతిథులకు గిఫ్ట్ ఇవ్వడానికి అయితేనేంటి, ప్యాకెట్ గిఫ్ట్ అయితేనేంటి, బర్త్డే గిఫ్ట్ అయితేనేంటి, అన్నీ కూడా ఇవ్వడానికి, ఈవెన్ చూడండి ఆ రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చే చాక్లెట్స్ ఇవ్వడానికి కానీ, లేదా స్వీట్స్ ఇవ్వడానికి కానీ, ఈవెన్ పూజ చేయడానికి కానీ, కార్డ్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ అన్నీ పేపర్తోనే మనం చేస్తున్నారు. ఇంత చక్కగా ఉన్నాయి. సో ఇవన్నిటిని మనం ఇప్పుడు మార్కెటింగ్ చేయడానికి కావాల్సిన ఏఐ అనుసంధానం, టెక్నాలజీ అనుసంధానం కావాలి. దానికోసమే ఏఐ ఫర్ షూర్ తీసుకొచ్చాము. మీ ద్వారా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి, ప్రతి ఒక్కరి అవకాశాన్ని వాడుకోవాలి. ప్రతి ఒక్కరు మొబైల్ మన చేతిలో ఉందంటే వరల్డే మన చేతిలో ఉన్నట్టు. సో ప్రతి టెక్నాలజీ అక్కడ ఉంది, ప్రతి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని కనుక ప్రాపర్గా మనం గైడ్ చేయగలిగితే స్కై ఈజ్ ద లిమిట్ అనేది నా భావన. సో దాన్ని ఈ ఏఐ షూర్ ద్వారా మనము మన జిల్లాలో సాధించబోతున్నామని మీకు తెలియజేస్తూ మీ అందరి సహకారాన్ని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కామర్స్ అయితే ఉందో, ఇప్పుడు మనకు ఈ కామర్స్ అంటే నార్మల్గా గుర్తొచ్చేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకుంటాం కదా. అట్లాగే ఓఎన్డీసీ అని ఒకటి ఉంది, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. దాంట్లో గవర్నమెంట్ వెబ్సైట్ అది, అక్కడ కూడా పెట్టి అమ్మవచ్చు. మన దగ్గర మెయిన్లీ అర్బన్ ఏరియాలో మెప్మా వాళ్ళు చాలా వరకు అమ్ముతున్నారు. రూరల్ ఏరియాలో చేయడానికి ఏంటంటే ఒకటి ఆ కంటెంట్ ఉండాలి, ప్లస్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉండాల్సి ఉంటుంది. లైక్ ఫుడ్ ఐటమ్ అయితే FSSAI, ఈ GST, అలాగే ISI ఉంటుంది. దానికి కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాము, మనకందరికీ మోటివేట్ చేస్తున్నాము. నెక్స్ట్ సెషన్స్లో ఇప్పుడు ఎలాగైతే ఏఐ చెప్తున్నామో ఆ టైప్ నెక్స్ట్ సెషన్స్లో ఓఎన్డీసీ అంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా కావాల్సిన శిక్షణల్ని కంపల్సరీగా ఇస్తాము. బికాజ్ ఇది నీడ్ బేస్డ్. సో మనకి వాళ్ళకి ఏం కావాలని కూడా ఇచ్చి ఏం లేదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలు వాళ్ళు జస్ట్ ఆ విలేజ్ లెవెల్లో లేదా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాకుండా వాళ్ళు గ్లోబల్ లెవెల్కి వాళ్ళ ప్రోడక్ట్ నమ్మగలగాలి. బికాజ్ ఈ ప్రోడక్ట్ చూడండి ఎంత చక్కగా ఉంది. మీరు తీసుకెళ్ళి మనం ఫారిన్లో అమ్మిన కూడా ఎంత చక్కగా అప్రిషియేట్ చేస్తాం. బికాజ్ పేపర్లో ఇంత చక్కగా చేసిన హ్యాండిక్రాఫ్ట్ ఉంది ఇది. సో దీన్ని కనుక మనం ప్రాపర్గా మార్కెట్ చేయగలిగితే ఓఎన్డీసీ అలాగే డిజిటల్ మార్కెటింగ్లో, సో నాట్ ఓన్లీ స్టేట్ ఆర్ కంట్రీ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ మన వైపు చూస్తుంది అనేది గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి సో దీనికి ప్రతి అడుగడుగున వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తూ ఎక్స్పోజర్ విజిట్ తీసుకెళ్తూ కంపల్సరీగా ముఖ్యమంత్రి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్, దాన్ని సాధించడానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం ట్రై చేసి ప్రతి ఒక్కరిని ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేసే దిశలో మేము అడుగుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్